మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక అంశాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాభివృద్ధి బాగుంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సహోదర సహోదరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కాలం కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ప్రమోషన్ చేతుల దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అయితే ధనానికి ఇబ్బంది ఉండదు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇది సరైన సమయం చెప్పవచ్చు. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, కన్సల్టెన్సీ వారికి అనుకూలం. రియల్ ఎస్టేట్, సిమెంట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు. కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోగా నిరాశ ఎదురవుతుంది. ప్రతి పనిలోనూ కష్టే ఫలి అన్నది చెప్పదగినది. విదేశంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంత జాప్యం జరిగిన మంచి ఉద్యోగం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కాస్త కోపాన్ని తగ్గించుకుని ఓర్పు, సహనంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నీ మనకే తెలుసు అనే భావన వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. గోచార రీత్యా భాగ్యాధిపతి, లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో కొద్దిపాటి లాభాలు, నష్టాలను చూసే విధంగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రం పఠించడం, మేధా దక్షిణమూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి